సౌత్ ఆఫ్రికా SA20 లీగ్లో సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ తమ టైటిల్ యాత్ర తొలి విజయాన్ని నమోదు చేసింది. కింగ్స్ మీడ్లో జరిగిన ఈ మ్యాచ్లో డర్బన్ సూపర్ జైంట్స్ పై SEC 58 పరుగుల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ జట్టు 20 ఓవర్లో 5 వికెట్ల నష్టానికి 165 పరుగులు మెరుగైన స్కోర్ సాధించింది. జాక్ క్రాలీ 29 బంతుల్లో 38 పరుగులతో శుభారంభం ఇచ్చాడు. టామ్ ఆబెల్ 39 బంతుల్లో 57 పరుగులతో ఇన్నింగ్స్ నిలబెట్టాడు. మార్కో జాన్సన్ 26 బంతుల్లో 36 పరుగులతో చివరిలో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. డర్బన్ బౌలర్ నూర్ అహ్మద్ మెరుపు ప్రదర్శనతో 4 కీలక వికెట్లు పడగొట్టి SEC స్కోర్ను అదుపులో ఉంచాడు. 166 పరుగుల లక్ష్యాన్ని చేస్తూ డర్బన్ సూపర్ జైంట్స్ మొదటి నుంచే కష్టంలో పడింది. బ్రైస్ పార్సన్స్ రన్అట్ అవడం వారి ఆరంభానికి పెద్ద షాక్ ఇచ్చింది. కేన్ విలియమ్సన్ మరియు హెన్రీ క్లాసన్ వంటి కీలక బ్యాటర్లు తక్కువ స్కోర్లకి అవుట్ కావడంతో జట్టు 4 వికెట్ల నష్టానికి 54 పరుగుల వద్ద పీకల్లో కష్టంలో పడింది. క్వింటన్ డికాక్ మరియు వియన్ ముల్డర్ పోరాడిన సన్ రైజర్స్ స్పిన్నర్ల దాటికి వీరు నిలవలేకపోయారు. మొత్తం 18.1 ఓవర్లో DSG జట్టు కేవలం 107 పరుగులకి ఆల్అౌట్ అయింది. నూర్ అహ్మద్ 4 వికెట్లు తీసి మిడిల్ ఆర్డర్లను కుప్పకూల్చిన జట్టుకు విజయాన్ని మాత్రం అందించలేకపోయాడు. డికాక్ అవుట్ అవ్వడం DSG కష్టంలోకి జారిపోయింది. ఇది సన్ రైజర్స్ జట్టుకు బిగ్ టర్నింగ్ పాయింట్. టామ్ ఆబెల్ క్యాచ్ చివరి వరుస బ్యాటర్ ముల్డర్ను అవుట్ చేసి మ్యాచ్కు ముగింపు పలికిన అద్భుత క్యాచ్గా నిలిచింది. వికెట్లు తీసేందుకు కసిగా ఆడేందుకు ప్రయత్నించాను. పిచ్ పరిస్థితులు మరియు బ్యాటర్లపై మా జట్టుతో డిస్కషన్ చాలా సహాయపడ్డాయని నూర్ అహ్మద్ తన మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు సమయంలో తెలియజేశాడు. ఈ విజయంతో సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ సీజన్లో స్ట్రాంగ్గా కంబ్యాక్ చేసింది. అద్భుత ప్రదర్శనతో SEC తమ ప్రత్యర్థులను మట్టి కరిపించింది. డర్బన్ సూపర్ జైంట్స్ తమ టాప్ ఆర్డర్ బలహీనతలను పరిష్కరించి మళ్ళీ బలంగా తిరిగి రావాల్సి ఉంది. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను పోస్ట్ చేసే నెక్స్ట్ వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.